ఈ నెల 10న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ నెల 10న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. మోడీ ప్రధానమంత్రి అయిన తొలినాళ్లలో దేశంలో అనేక సమస్యలు ఉండేవని, దేశం ఆర్థికంగా అస్థిపంజరం మాదిరిగా ఉండేదని అన్నారు. అలాంటి పరిస్థితుల నుండి నేడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ దేశంలో ధరలు పెంచకుండా పరిపాలన సాగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా అన్ని ధరలు పెరిగినప్పటికీ దేశంలో ధరలు పెరగకపోవడం ప్రధాని మోడీ దీక్ష దక్షతలకు నిదర్శనమని అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన ప్రధాని మోడీ పాల్గొనే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో బీజేపీ 2 టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, పబ్బు నరేందర్ గౌడ్, ఆకునూరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కానీ భారతదేశంలో పెరగలేదు. ఈ రకంగా భారతదేశంలోని ప్రజలు అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నన పొంది అన్ని వర్గాల ప్రజలను ఒక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పశ్చిమ బెంగాల్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. జాతీయవాదం, దేశభక్తి పెరుగుతున్నట్టు ఈ పరిస్థితుల్లో రాబోయేటటువంటి రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి మొదటి దశలో సెమీఫైనల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరణ, మద్దతు పొందడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశలో ముందుకు పోతాం. ప్రధానమంత్రి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతాం. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరి ఆల్రెడీ కొన్ని రోడ్లు నిర్మాణమైన వాటి కూడా వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక మరి తొలిసారిగా 2 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వచ్చి రాబోయే కాలంలో తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ ప్రజల అభివృద్ధికి వారు ప్రత్యేకమైన నిధులు కేటాయించడానికి వస్తూ ఉన్నారు. వారికి మనం అందరం మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారి పార్టీని 3 రాష్ట్రాల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉంది. ప్రజలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భాగస్వాములు కావడానికి రేపు పరేడ్ గ్రౌండ్కు పెద్ద ఎత్తున తరలి రావాలని భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉంది. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం నాయకులు పరిశీలించి సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, ధాన్యం వేగంగా కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిసిపోతోందని, దీంతో రైతులు నష్టపోతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 50% కూడా మిల్లులకు తరలించలేదని, ఇది అధికార యంత్రాంగం వైఫల్యమేనని అన్నారు. మంత్రులు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఎందుకు పరిస్థితిని పరిశీలించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, దండంపల్లి సరోజ, వెలుగు రాములు, మారయ్య, ఎల్లయ్య, శేఖరెడ్డి, సులోచన, పరమేష్, శ్రీకాంత్, రాజు, రామచంద్రు, మాధవ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. 33,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే ఉంది. ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. ఎప్పుడు చేస్తారు ఇవి? ఇంకా మళ్ళీ వానాకాలం వచ్చినా తడిసిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది రాజకీయంగా మారుతుంది. దీని ఉద్దేశపూర్వకంగా వాయిదాలు రైతుల మీద దగా చేస్తున్నారు. మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఈ రకంగా చర్యలు తీసుకోకపోతే రైతులు నిలువున ముంచేస్తున్నారు. మీరు ఇది తప్పు. ఇప్పటికైనా అది కలెక్టర్ గారు రోజు మాట్లాడుతున్నారు, మేము యుద్ధ ప్రాతిపదికగా ఉంటున్నాం. ఎక్కడ మీరు రండి చూపిస్తాం. రైతుల పరిస్థితి చూస్తే చాలా లిఫ్ట్ చేయక రోజు దీన్ని చుట్టూ తిరుగుతున్నారు. అందుకని సీరియస్గా ప్రభుత్వం కనుక స్పందించడం లేదు, ఇక్కడ అధికారులు స్పందించడం లేదు. కాబట్టి రైతాంగంతో మేము ఈరోజు కల్లాలలో తిరుగుతూ ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. 11వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. చర్యలు తీసుకోకపోతే ఎక్కడికక్కడ మీ మీద
ఒత్తిడి తీసుకొచ్చి కొనుగోలు చేసే విధంగా రైతులు కూడా ముందుకు వస్తారని చెప్పేసి తెలియజేస్తాం. అట్లనే ఏదైతే మిల్లుల కాడికి పోయినప్పుడు కొన్ని మిల్లులు బంద్ అయ్యి ఇప్పుడు పోయిన మిల్లుల కాడికి 42 వేసినా కూడా మళ్ళీ తరుగు పేరుతోటి 15-20 బస్తాలు కూడా రైతులకు మోసం జరుగుతుంది. తూకాల పేరు కాడ కూడా అట్టే జరుగుతుంది. సీరియల్ కాడ కూడా ఇబ్బంది జరుగుతుంది. అధికారులు మాత్రం చేతులు ఎత్తేసినట్టు పరిస్థితి ఉన్నది. మరి మంత్రులు ఎక్కడ ఉంటుర్రో అర్థమైతలేదు. మంత్రులు కూర్చొని సమీక్ష చేసి జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై మంత్రి గారు మరి ఎడ కనబడతలేరు. అసలు ఈ సమీక్ష జరగలేదు. అసలు ఈ 5 ఏళ్లలో ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదు రైతాంగానికి. ఈ కల్లాల మీద కానీ మోసాలు కానీ లారీలు కానీ అసలు కొన్ని డబ్బులు ఇస్తే లారీలో వచ్చి తీసుకొచ్చి రైతులు ఏంటంటే దిక్కులేని పరిస్థితుల్లో కాలం నెత్తి మీదకి వస్తుంది. ఇప్పటికీ 40 రోజులైంది కల్లాల మీద పెట్టినా కూడా ఆ లారీలు తీసుకొస్తే ఆ సీరియల్ తప్పి కూడా తీసుకోవాల పరిస్థితి వస్తున్నది. ఆడికి పోయిన తర్వాత కటింగ్ జరుగుతుంది. 11వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుంది. ఇవన్నీ సమీక్ష లోపల జరుపుకి తక్షణం దాని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ తూకాలలో ఇబ్బంది జరుగుతుంది. రకమైనటువంటి దోపకం జరుగుతూ ఉంది. రెండోది ఇక్కడి నుంచి పోయిన తర్వాత మిల్లర్లు తర్వాత ఇక్కడ కొనుగోలుదారులు ఇద్దరు కూడా జాయింట్ కుమ్మక్కయి ఒక్కొక్క క్వింటాకి 2 నుంచి 3 కేజీల సంబంధించినటువంటి ధాన్యాన్ని తరుగు రూపంలో తీస్తున్నారు. దీంతో ఒక లారీకి మినిమం ఎక్కువ నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. లారీలు కూడా రానటువంటి పరిస్థితి. హమాలీలు ఇక్కడ కావలి కాస్తున్నారు. లారీ వస్తే ఎత్తుదామని చెప్పని కాంటా పెట్టినటువంటి ధాన్యం లిఫ్ట్ కావట్లేదు. లిఫ్ట్ అయినటువంటి ధాన్యం దిగుమతి కావట్లేదు. దిగుమతి అయినటువంటి దానికి సంబంధించినటువంటి ట్రక్ షీట్స్ రావట్లేదు. దీని విషయంలో జిల్లా కలెక్టర్ గారు పై మాటలు చెప్తున్నాడు తప్ప కింద ఫీల్డ్ అంతా కూడా ఇంకా సగం ధాన్యం ఎక్కడిదక్కడే ఉన్నది. వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం దీన్ని పూర్తి స్థాయిలో స్పీడప్ చేయాలని చెప్పి సిపిఎం